అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. మా 99 టీవీలో వ్యూవర్స్ అందరికి కూడా పేరు పేరున అందరికీ మా నమస్కారాలు. ఎందుకంటే ఈ 99 టీవీలో వాస్తు కార్యక్రమం పెట్టిన దగ్గర నుంచి కూడా అందరూ కూడా ఎంతో కోఆపరేషన్ ఇస్తున్నారు. చాలా చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. వాళ్ళకి ఇంట్లో ఏ సమస్యలున్నా మళ్ళీ చెప్తున్నారు. మేము వాళ్ళకి చెప్తున్నాం. అవి చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు చక్కగా మేమేమైతే చెప్పామో ఆ రకంగా చేసుకుని వాళ్ళు మంచి జీవితాన్ని కానీ ఇంట్లో ఏ విధమైన సమస్యలు లేకుండా చక్కగా ఉంటున్నారు. మాకు కావాల్సింది కూడా అదే. సర్వే జన సుఖినో భవంతు అంటారు కదా, సర్వే జనులు అంటే అందరూ కూడా బాగోవాలి. అందుకే ఈ కార్యక్రమం మేము స్టార్ట్ చేసాం. సరే, నేను ఎక్కువ ఉపోద్ఘాతం చేయను, అక్కడ సబ్జెక్ట్లోకి వెళ్దాం. పోర్చుగల్ ఏ విధంగా నిర్మించాలి? మనం బిల్డింగ్ కట్టుకున్నాం, దానికి పోర్టుగా పెట్టుకోవాలి కదా బయటికి. అది ఎలా నిర్మించాలి? చాలామంది రకరకాలుగా నిర్మించేసి నిజంగా కుదేలైపోతున్నారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో పైకి లేకుండా అయిపోతున్నారు. చూపిస్తాను మీకు. నేను ఒక ఇంటికి వెళ్ళాను మొన్న ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు పోర్టుకో నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. ఇది నేను కింద భాగం కాదు మీకు చెప్పేది. ఇది పైన అప్స్టైర్ అనమాట. అప్స్టైర్లో వీళ్ళు పోర్టుకో ఎలా వేసారు అనేది మీకు చూపిస్తాను. ఇలా వేశారు పోర్టుకో. ఈ పోర్టుకోని ఏం చేశారు, ఇక్కడ అంటే కొంచెం ముందుకు జరిపారనమాట. థియేటర్లలో ఉంటాయి చూసారా, ఇలాగ వెళ్ళి అలా కొంచెం ముందుకు జరిపి, అంటే ఇలా వెళ్ళి కొంచెం ముందుకు జరిపి అక్కడ అలా ముందుకు వెళ్ళి చక్కగా చూస్తూ ఉంటారు. అలాగా ఈ పోర్టుగా ఏం చేశారు, వీళ్ళు బయటికి పెట్టారు. దీన్ని బయటికి పెడితే ఏమైంది, అది ఇక్కడ నైరుతి కట్ అయింది, వాయువు కూడా కట్ అయిపోయింది. అంటే ఇది చాలా తప్పు అనమాట. ఎప్పుడు కూడా ఇలాగ పోర్టుకోల్ని కరెక్ట్గానే ఉండాలి. కానీ పోర్టుకో అంటే చాలామంది సైడ్లు పోర్టుగల్ వేయరు. నేను చూసిన మట్టుకి పోర్టుగల్ సైడ్ వేయరు, ఎక్కువ ముందే వేస్తారు ఇక్కడ. అంచేత మనం ఇక్కడ ముందు చూద్దాం. మళ్ళీ ఇలా ఉంది పోర్టుకో. ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 2 స్తంభాలు పిల్లర్స్ వేయండి, ఇక్కడ కూడా 2 పిల్లర్స్ వేయండి. వేసి మీరు ఈ పోర్టుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే ఈశాన్యంలో ఖాళీ ఉండాలి కదా అని చెప్పి పోర్టుకో ఇంతవరకు చేసి ఈశాన్యంలో ఖాళీ వదిలేస్తున్నారు. అలాగే ఎప్పుడు వదలకండి, ఈశాన్యంలో ఖాళీ వదలద్దు, చాలా తప్పది. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారు, ఆగ్నేయంలో ఖాళీ వదులుతున్నారు. పోర్టుకో ఇలాగ కట్ చేస్తున్నారు అనమాట. కట్ చేసి దీన్ని వాడుకుంటున్నారు. దీన్ని వాడుకోవడమే కాకుండా దీన్ని మళ్ళీ ఎదురు జరుపుతున్నారు కొంచెం పోర్టుకో. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీని కింద సమానంగా కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, దాంతో సమానంగా కాంపౌండ్ వాల్ ఉంటుంది. కాంపౌండ్ వాల్కి కొంచెం ముందుకెళ్తే నష్టం ఏంటి అనే ఉద్దేశంతో ఈ పోర్టుకొని ఇలా జరుపుతున్నారు. ఇలాగ ఎప్పుడైతే జరిపారో తూర్పు బరువు అయిపోయింది. ఇది మహా తప్పు, దారుణం అనమాట. ఇలాగ చేయకూడదు అసలు. తూర్పు బరువు అయిపోయింది, ఇంకేం చేస్తారు వాళ్ళు? అంచేత ఏం చేస్తారంటే మీరు ఇలా చేసేసి దీన్ని ఇలా చేసుకోండి. ఇలా చేసి ఇది కట్ చేయొద్దు, ఇలా వచ్చేయండి, చివరి వరకు వచ్చేయండి. పోర్టుకో ఈశాన్యంలో కట్ చేయొద్దు, ఇలా వచ్చేయండి. ఇదంతా ఉండాలి పోర్టుకో. ఇక్కడ గుమ్మాలు చేసుకోండి. పిల్లర్స్ చేసుకున్నప్పుడు పోర్టుకో సమానంగా ఉంటుంది. ఈ సైడు పోర్టుకోలు అంటే పోర్టుకోలు వేసుకుంటారు. సైడ్ వేసుకున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇలా ఎదురుకు జరపకండి, పెరుగుతాయి. ఈ పోర్టుకోలు ఇక్కడి నుంచి ఇలాగా జరిపి వేయొద్దు. అంటే వాస్తు యొక్క విశిష్టత దెబ్బతింటుంది అనమాట. ఎందుకు పనికిరాకుండా అయిపోద్ది. ఈ ప్రకారంగా వేసుకోండి. అంటే మీరు అనవచ్చు, గురువారు ఇక్కడ ఈశాన్యంలో పిల్లర్స్ వేసేయమంటున్నారు కదా, బరువు అయిపోద్ది కదా, ఏంటి పరిస్థితి అని.
ఈశాన్యంలో పిల్లర్స్ అంటే ఎక్కడ ఏమన్నాను నేను? చూడండి ఇది. ఇక్కడ ఉంది ఈశాన్యం, ఇంకా ఇంకా చాలా ఉంది మీకు. ఇక్కడ వేయమన్నాను నేను, కానీ పోర్టికోని చివరికి తీసుకెళ్ళమన్నాను. ఇక్కడ ఆగ్నేయం ఉంది, ఇది సరిపోద్ది ఇక్కడికి, ఆ వెయిట్ సరిపోద్ది. ఈ 4 పిల్లర్స్ కూడా మీకు పట్టుకుంటుంది. మీరేమి పోర్టికో అనేటప్పటికి ఏమి 14 అంగుళాల గోడలు ఏం కట్టారు కదా, మామూలుగా చిన్న స్లాబ్ వేస్తారు. పోర్టికోకి ఎవరైనా ఇంటికి పెద్ద స్లాబ్ వేసుకుంటారు, పోర్టికోకి చిన్నది వేసుకుంటారు తక్కువగా. అంచేత వేసుకుని ఈ పోర్టికో విషయంలో మీరు తప్పులు చేయొద్దు. చక్కగా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలాగా మొత్తం అంతా కలిపి ఇక్కడ మాత్రం ఎగస్ట్రాలు రానివ్వద్దు. ఈ ఎగస్ట్రాలు వచ్చినాయా చిక్కుల్లో పడ్డారే, ఇలాగ ఎగస్ట్రాలు వస్తూ ఉంటాయి, రానివ్వకండి. మీరు చెప్పినట్టుగా నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు గ్రహించి, మేము చెప్పిన దానికి మీరు కరెక్ట్గా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాగే చేయండి. చెప్పారులే ఆయన గురుగారు, సర్లే పర్వాలేదులే మనం ఇలాగ వెళ్దాంలే అంటే కింద పడిపోతారు, మీరు ఆర్థికంగా నష్టపోతారు. మళ్ళీ అదే అంటే రిపీట్ అవుతుంది అన్నమాట. మీ కష్టాలన్నీ మళ్ళీ రిపీట్ అయిపోతాయి. అంచేత మీరు ఏం చేస్తారంటే చెప్పినట్టు చేయండి, పోర్చుగల్ అలా చేయొద్దు. సరే, ఈరోజు మనం సబ్జెక్టు పోర్చుగల్ సబ్జెక్ట్ కాబట్టి మనం చెప్పాం. ఈ పోర్చుగల్ మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీకు ఈ వీడియో చూస్తున్నారు కదా, చూసి ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేసి మీ మిత్రులందరికీ, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే దీనివల్ల వాళ్ళందరూ చూస్తారు. ఎవరింట్లో ఏ సమస్య ఉందో వాళ్ళు అంటే తమ యొక్క ఇలాంటి సమస్య ఇంకొకటి ఉందనుకోండి, వాళ్ళు అయ్యో ఇలా ఈ వీడియోలు ఎలా చెప్పారు, మనం ఎలా చేసుకోవాలి. లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ వాస్తు సిద్ధాంతం తెలుసుకోండి, ఆ సిద్ధాంతం మీకు క్లియర్గా చెప్తాడు. అన్ని చోట ప్రతి చోట వాస్తు సిద్ధాంతులు ఉన్నారు. ఈ రోజుని తీసుకొచ్చి చేసుకుని ఇది మళ్ళీ ఇలా చేయండి. ఈ రకంగా తప్పులు చేయొద్దు. మరి ఈ వీడియో ఈరోజుతో ఆపుతున్నాను నేను. మళ్ళీ రేపు ఒక మంచి సబ్జెక్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు, నమస్కారం.